సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ సీ హౌ ద ఎయిర్పోర్ట్ విల్ బి. ఎప్పటిలాగే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఎగ్జిట్ 1 నుండి అయితే బయటకు వస్తే ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఈ ఫ్లైఓవర్ కిందే బస్సెస్ ఆగుతాయి. ఫ్లైట్ ఎగురుతుంది చూడండి, అక్కడే ఎయిర్పోర్ట్, అక్కడికి బస్సు ఎక్కేద్దాం. బస్ నెంబర్ 43 వెయిటింగ్ ఆ బస్ కోసమే. వచ్చేసాను రా బుల్లోడా అంటూ వచ్చేసాడు మా బస్సాడు. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ వెళ్ళాలంటే కండక్టర్ రై రై అని అనాల్సిన అవసరం లేదు, టచ్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ బస్సు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, 4 కార్డులో రీఛార్జ్ ఉండాలి. ఇక్కడ ఏ కండక్టర్ వచ్చి మనకు టికెట్ ఇవ్వడం, మనం 4 కార్డులో కానీ రీఛార్జ్ లేకపోతే ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. ఇంతకీ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా తమ్ముడు దుబాయ్ నుండి మస్కట్కి వెళ్తున్నాడు. ఇక్కడ దుబాయ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అవడంతో ఇన్సైడ్ విజిట్ లేదు. సో కంట్రీ ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలని రూల్ పెట్టారు. సో దుబాయ్ నుండి మస్కట్ కంట్రీ ఎంటర్ అయ్యి వస్తున్నాడు. దుబాయ్లో టోటల్ 3 టెర్మినల్స్ ఉన్నాయి. టెర్మినల్ 1, 2 and 3. ఇప్పుడైతే కొత్త ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మనం వచ్చేది పాత ఎయిర్పోర్ట్లో ఉన్న దాంట్లోనే టెర్మినల్ 2కి అయితే వచ్చాం. సో ఇదే టెర్మినల్ 2లో ఉన్న డిపార్చర్స్. ఇక్కడ నుండి ఫ్లైట్స్ అన్ని వెళ్తాయి. ఇక్కడ చూస్తే చాలా నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. మా ఫ్లైట్ ఎత్తుక్కోవడానికి అయితే చాలా టైం పట్టింది. మా వాడు చాలా టైం తీసుకున్నాడు ఎక్కడని, ఆఖరికి దొరికింది. సో మా వాడు హ్యాపీ. ఇక్కడైతే ఇనీషియల్గా ఎంట్రీ అయితే ఫ్రీనే. అదే ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్లో ఫ్రీగా వెళ్తామంటే ఒక డైలాగ్ వేస్తారు, ఏంటో తెలుసా? వీడేం చూసేస్తున్నాడో ఏం చదివేస్తున్నాడో అని అనుకోవద్దు, జస్ట్ అది ఎలా చేయాలి ఏంటని చూస్తున్నాను అంతే. ఫస్ట్ అయితే డబ్బులు పెట్టమన్నది. డబ్బులు పెట్టిన తర్వాత గలగలా లాగేసుకొని చిల్లర అయితే వేసేసింది. తర్వాత ఏ కాఫీ కావాలో సెలెక్ట్ చేసుకోమంటే చాక్లెట్ కాఫీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చిల్లర అయితే వచ్చింది 4 dirhams వచ్చింది. 10 dirhams పడతాయి. చాక్లెట్ కాఫీ వచ్చేసి 6 dirhams అంట. మనకు కంగారు ఎక్కువ కాబట్టి వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తాను, కానీ రావట్లేదే. లోపలైతే కాఫీ మిషన్ కాఫీని ఇంకా ప్రిపేర్ చేస్తుంది. సో ఇంతలో అయిపోయినట్టు ఇండికేషన్ వచ్చింది. సో ఇంకా ఆలస్యం ఎందుకని డోర్ స్లైడ్ చేసి కాఫీ గ్లాస్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో తీసిన వెంటనే ఆ కాఫీని టేస్ట్ చేశాను. నాట్ బ్యాడ్ అని అనిపించింది. టేస్ట్ అయితే పర్వాలేదు, యావరేజ్. కాఫీ తాగేలోపు మా వాడు చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని అయితే వచ్చేసాడు. మొత్తం పాస్పోర్ట్ అయితే తిరగేస్తున్నాడు, స్టాంపింగ్ ఏమైనా వేసారా లేదని. తీరా చూస్తే స్టాంపింగ్ అయితే వేయలేదు, ఓన్లీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. లోపల అంటే ఇమిగ్రేషన్. సో మా వాడు అంతా చూసుకొని లోపలికైతే బయలుదేరిపోయాడు. మా వాడైతే ఇంక వెళ్ళిపోయాడు. ఫైనల్గా గబగబా ఫ్లైట్ ఎక్కేయాలని కంగారులో అయితే వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ బస్సు ఎక్కి ఇంటి దగ్గర నియరెస్ట్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. నడుచుకుంటూ ముందుకైతే వచ్చాను, కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ ఎదురుగానే ఉంది. నేను ఇంకా అక్కడ బస్ స్టాప్ రోడ్ క్రాస్ చేయాలనుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడే చూసాను, నేను ఎక్కాల్సిన బస్సు ఇలా లోపల నుండి వెళ్ళింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడే బస్సు ఉంది, అది ఎక్కితే చాలు ఇంటి దగ్గర రీచ్ అయిపోతాను. ఇదంతా కూడా బయట పార్కింగ్ ఏరియా అండ్ ఫ్రీ జోన్ ఏరియా ఇదంతా కూడా. సో అంతా అయిపోయి ఇంటికైతే రిటర్న్ అవుతున్నాను. చూద్దాం. సో ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చేస్తుంటే దారిలో ఉన్న కెఫ్టీరియాలో ఆగాను. వెనకదలు చికెన్ ఉందని చెప్పి చికెన్ తింటున్నాను అనుకోద్దు, నేను మకరోని ఆర్డర్ ఇచ్చుకున్నాను. చూద్దరు. దుబాయ్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని చూపించబోతున్నాను, ఇజ్రాయెల్ రాజు. మనం ఆర్డర్ చేసిన మక్రోని వచ్చేసింది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇదే మక్రోని, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది యాక్చువల్లీ 4 dirhams. 4 dirhams అంటే అప్రాక్సిమేట్లీ 90 rupees. టెంపరేచర్ అయితే 18 degrees ఉంది. గాలి మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఎంత బేగా ఇంటికి వెళ్ళిపోతే అంత బాగుందని వేడిగా టీ చెప్పుకొని అయితే తాగుతున్నాం. హాయ్ ఫ్యాన్స్, మా ఓడికి ఫాలో చేయండి అందరూ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫ్యాన్స్, మా ఓడికి ఫాలో చేయండి అందరూ.